తర్వాత ఇతరత్ర స్కీమ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇంటరప్షన్స్ ఉన్నాయి. వెంటనే అవి రాగానే మేము మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్లో కూడా HMWSSB ద్వారా మంచినీరు అందిస్తున్నారు అధ్యక్ష. అది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. వారు కూడా సక్రమంగానే అందిస్తున్నారు. కావాలని ఎవరైనా మరి ట్యాంకర్స్ను ఎక్కువ పెట్టడం అంటే జనాలకు అవసరం ఉన్న మేరకు నీళ్లు అందిస్తా ఉన్నాం. కాకపోతే ఈ సంవత్సరం మనం చూస్తా ఉన్నాం ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి దానికోసం ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని అటవీ గ్రామాలలో లాస్ట్ ఇయర్ ఒక 60 గ్రామాలలో చేతి పంపులేసి వాళ్ళకు నీళ్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకా అటవీలో అంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్లకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇప్పుడు వారు చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటిది కూడా మేము తెప్పించుకుంటాం. తప్పకుండా నీటి సంక్షోభం లేకుండా, సంక్షోభం అయితే ఇప్పటివరకు రాలేదు, అంతరాయాలు అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. పైప్ లైన్ పలిగిపోవడమో, బోరు చెడిపోవడమో, లేదా అక్కడ ఏదన్నా ఇబ్బంది రావడమో ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని వెంటనే మేము సరి చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మా మానవ ప్రయత్నంలో లోపం లేదు సార్. మేము జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలని మరి మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం సార్. నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తా ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో, మోటార్ ఖరాబ్ అవడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఇచ్చిన డబ్బులు కానీ కేటాయించినవి కానీ అన్ని పబ్లిక్ మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి సంక్షోభం అనేది అయితే ఇప్పటివరకు లేదు. సంక్షోభం రావద్దు అని ఆ ప్రకృతిని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే నీళ్లు మొత్తం సింక్ అయిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటున్నాం.